Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్. సంబంధించి పద్మనాభరెడ్డి గారికి ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంటుంది పాపం. దే కీప్ ఫైటింగ్ ఫర్ ఇయర్స్ టుగెదర్ చేస్తూనే ఉన్నారు. పద్మనాభరెడ్డి గారు, ఇప్పుడు మీరు ఎన్ని అవేర్నెస్ క్యాంపెయినింగ్లు ఇప్పుడే అన్నారు కదా, ఏదో సజెస్ట్ చేశాం మేము అని చెప్పేసి, ఇట్లాంటి ఎన్నో సలహాలు ఇస్తూ ఉంటారు, చేస్తూ ఉంటారు. ఏమైనా మచ్చుకి ఒకటి రెండు చేంజెస్ మీరు చేసింది ఏమైనా ఐడియా ఉన్నాయా, చెప్పగలరా? అంటే ఇప్పుడు ఇక్కడ మనము చూడాల్సింది ఏంటంటే, ఎన్నికల్లో తప్పులు జరిగినప్పుడు అంటే ఓటర్లను డబ్బుతో ప్రలోభ పెడితే ఐపీసీలో ఒక సెక్షన్ అది 171 అని చెప్పి, అట్లాగే ఎన్నికల లోపల రెండు మతాల మధ్య చిచ్చు పెట్టే స్పీచెస్ ఇస్తే 120B అని కూడా ఉంది. సో ఈ ఎలక్షన్ లోపల ఈ రెండిటి లోపల ఏం కేసులు బుక్ చేసినారని మేము ప్రతి పోలీస్ స్టేషన్కు సమాచారం తెప్పించినాం. ఇప్పుడు దాంట్లో మేము ఆ కేసులు పరిశీలిస్తే డబ్బు పంచుతున్నప్పుడు ఆ కేసు అనేది ఆ పంచే వ్యక్తి మీద పెడుతున్నారు, కానీ అది ఎవరి కోసం పంచుతున్నారు అన్నది ఆ ఎమ్మెల్యేనో ఎంపీ మీద కేసు బుక్ చేయడం లేదు. దాంతో వీళ్ళు చేసిన కేసెస్ అన్నీ కూడా కోర్టులో నిలవడం లేదు. అంటే ఎందుకంటే వాడికి ఆ పంచే వ్యక్తి ఎవడో వర్కర్ ఉంటాడు, నాకేం తెలియదు అనడం వలన పోతా ఉన్నాయి. ఈ విషయం మీద సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది, ప్రతి స్టేట్ ఒక స్పెషల్ కోర్టు పెట్టాల. ఈ ఎన్నికల్లో జరిగినట్టు అవకతవకలు, ఎమ్మెల్యేల మీద ఎంపీల మీద ఉన్న కేసులను డే టు డే హియరింగ్ చేసి తొందరగా డిస్పోజ్ చేయాలని. మన రాష్ట్రంలో నాంపల్లిలో తెలంగాణలో ఒక కోర్టు పెట్టినారు. సుమారు 490 కేసులు అక్కడికి ట్రాన్స్ఫర్ చేయడం అక్కడ ఇచ్చేసినారు. ఒక 5-6 తప్ప మిగిలిన కేసులన్నీ కొట్టేసినారు. ఆ జడ్జిమెంట్ కాపీలు చూస్తూ ఉంటే ఏంటంటే, ప్రాసిక్యూషన్ హ్యాస్ ఫెయిల్డ్ టు ప్రూవ్ ది ఎవిడెన్స్ అని. ఇప్పుడు ఇవాళ చూడండి, మన ఎన్నికల అధికారులు ఇవాళటి వరకు 2000 కేసులు పట్టినాము, ఒక 800 కోట్ల రూపాయలు పట్టుకున్నామన్నారు. ఇది 2014 నుంచి మేము ప్రాసెస్ చూస్తున్నాం, స్టడీ చేస్తున్నాం. ఈ పట్టుకున్న డబ్బు తెల్లారి వదిలిపెట్టేస్తున్నారు. ఏదో ఒక 10% మాత్రమే లెక్కలోకి వస్తుంది, మిగిలిందంతా వాళ్ళు ఏదో ప్రూఫ్ చూపిస్తున్నారు. మొన్న తెలంగాణ లోపల బ్యాంక్ది వెహికల్, బ్యాంకు డబ్బాలు సీల్ చేసి రిజర్వ్ బ్యాంక్ నుంచి డబ్బు బ్యాంకులకు తీసుకుపోతున్నారు, వేరే బ్యాంకులో డిస్ట్రిబ్యూట్ చేయడానికి. అది పట్టుకున్నారు. పెద్దగా వచ్చేసింది, అబ్బా 100 కోట్లు పట్టుకున్నారని. తెల్లారి వదిలిపెట్టినారు. మరి పట్టుకోవడం ఎందుకు, పేపర్లలో చెప్పడం ఎందుకు? దాంతో ప్రజలకు ఏమవుతుందంటే, అబ్బా ఇంత డబ్బు పట్టుకుంటున్నారా అంటే, పట్టుకుంది ఎంత ఉండిండొచ్చు. ప్రశ్న అడగడానికి కూడా కారణం అదే. ఎందుకంటే దీని ఇంపాక్ట్ కూడా ఓటర్ మీద ఏమైనా చూపిస్తుందా? ఏంటి ఇంత మకిలి పెట్టేసింది సిస్టమ్ లో, మనం దీనికి వెళ్ళి ఓటు వేయాలా, ఇలాంటి వాళ్ళకి వేయడం అవసరమా, ఏమిటి వివస్థ అనే ఆలోచన కూడా వస్తుంది కదా. అందుకే నోటా పెట్టారు. అదే కాదు, ఇంత డబ్బు అంటే పక్క ఊర్లో 3000 ఇచ్చినారు, మాకు 2000 ఇచ్చినారు. మహిళలు వచ్చి ధర్నాలు రాస్తారోకోలు చేసే పరిస్థితులు ఉన్నాయి. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్.